बीआरएस, बीजेपी और एमआईएम एक साथ काम कर रहे हैं। తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తూ ఒకే తాను ముక్కలుగా కొనసాగుతా ఉన్నాయన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం। लोकसभा में बीजेपी की पूरी मदद आपके चीफ मिनिस्टर करते हैं। లోక్సభలో ఏ బిల్లు వచ్చినా సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఇస్తుంది। जीएसटी, किसान बिल, पूरा का पूरा समर्थन आपके चीफ मिनिस्टर ने बीजेपी को दिया। అనేక చట్టాలు జీఎస్టీ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, అనేక బిల్లులకు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి పార్లమెంటు సాక్షిగా అండగా నిలబడ్డది। विपक्ष के सारे चीफ मिनिस्टर्स पर सीबीआई, ईडी, इनकम टैक्स डिपार्टमेंट के केसेस हैं। భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రులు నాయకుల మీద ఈడీ, సిబిఐ, విజిలెన్స్ ఈ రకంగా అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి। मगर आपके चीफ मिनिस्टर पर ना कोई सीबीआई का केस, ना ईडी का केस, ना विजिलेंस, ना इनकम टैक्स। అదే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి మీద మాత్రం ఏ ఈడీ ఉండదు, ఏ విజిలెన్స్ ఉండదు, ఏ సిబిఐ ఉండదు, ఏ ఎంక్వైరీ ఉండదు అన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం। ये मिलके काम करते हैं और इनका लक्ष्य है कि कांग्रेस पार्टी तेलंगाना में चुनाव ना जीते। ఈ రెండు కలిసి తోడు దొంగలుగా కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానుకోకుండా చేయాలన్నటువంటి రాజకీయ కుట్రలో భాగంగా రెండు కలిసి పనిచేస్తా ఉన్నాయి। दूसरी तरफ एमआईएम खड़ी है। ఇంకొక వైపు ఎంఐఎం కూడా లోపాయికారిగా వారితో పనిచేస్తా ఉంది। जहां भी ये बीजेपी की मदद कर सकते हैं एकदम जाके मदद करते हैं। ఎక్కడ బీజేపీకి అవసరం అనుకుంటే అక్కడ బరాబర్ నిక్కచ్చిగా ఎంఐఎం వాళ్లకు ఇండైరెక్ట్ గా మద్దతు తెలుపుతా ఉందన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నాం।